ఈ శారదా జయంతి సందర్భంగా రామకృష్ణ పరమహంస సతీమణి గారి సందర్భంగా ఈ ఉచిత నేత్ర శిబిరం నిర్వహిస్తున్నారు. ఇక్కడ వికలాంగులు కానీ, వృద్ధులకు కానీ, పేదవారికి కానీ ఇలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఉచిత నేత్రం అనేది పెట్టడం కూడా చాలా మంచి పరిణామం. శారదాదేవి గారు ఒక మహాపురుషుడి సతీమణిగా ఈ దేశంలో ఉన్న సంస్కృతిని, మరి ఈ దేశాన్ని యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, మహిళల్లో చైతన్యం కలిగించడానికి పాటుపడిన మహామహిళ శారదాదేవి గారు. మరి ఏదైతే వివేకానంద స్వామి గారి ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, సంస్కృతిని మరి ఇతర దేశాలకు చాటి చెప్పారో ఆ మహానుభావుణ్ణి, మరి ఆ మహానుభావుడి గురువుగా, ఆ మహానుభావుడి యొక్క గురువుగా మరి ఆ ఆశయాలకి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకొని ఈ సమాజంలో యొక్క నిరుపేదలందరికీ కూడా సేవ చేయాలని ఒక మహోన్నత ఆశయంతో ఆమె జీవితాన్ని అంకితం చేశారు.